విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలు, భూమి పూజ, గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల వసంత పంచమి, రథసప్తమి, మాస శివరాత్రి, దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం వస్తుంది. ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ నెల ఎక్కువ ఉన్నాయి. పిల్లలు గర్వించదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు. బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి.